సో నా రెండవ క్లాసు సాఫ్ట్ స్కిల్స్ మీద. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు. సాఫ్ట్ స్కిల్ అంటే మన జీవితంలో ఇతరులతో మనం ఏ విధంగా ప్రవర్తించాలి, మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, వాటిలో మనలో మార్పు ఏం చేసుకోవాలి. సాధారణంగా అవతల వాళ్ళు మారాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. అంటే మనం ఎప్పుడు కరెక్ట్ కనిపిస్తూ ఉంటాం. ఏమిటోనండి నేను మాత్రం కరెక్ట్, అందరూ రాంగ్ అంటాడు. వీడు ఎందుకు కరెక్ట్ వాడికి అర్థం కాదు, అవతల వాళ్ళు ఎందుకు తప్ప కూడా అర్థం కాదు. ఎంతసేపటికి ఇంకోళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటాం. అలా కాకుండా వ్యక్తికి మధ్య ఒక రకమైనటువంటి మంచి అనుబంధం రావాలి అంటే అది కూడా భావ ప్రకటన సామర్థ్యం. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే తెలుగులో భావ ప్రకటన సామర్థ్యం అంటాం. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలంటే మనలో ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి అని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దయచేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా పుస్తకము, పెన్ను కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకున్నారు అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటి ఒక చాప్టర్ గురించి మాట్లాడతాను. ఈరోజున ఘర్షణ కారణం నిన్న చెప్పుకున్నాం, మనం ఫ్యామిలీ రిలేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏమిటి కారణం అంటే సరైనటువంటి భావ ప్రకటన సామర్థ్యం లేదు మనకి. హోమియోపతిలో పేషెంట్ అవడానికి మొట్టమొదటి స్టేజ్ కూడా అందరూ కూడా చెప్పుకున్నాం, అవగాహన లోపము, అండర్స్టాండింగ్ అది మనకి లేకపోవటం, అది ఒక ముఖ్యమైనటువంటి కారణంగా మనం చెప్పుకున్నాం. దీన్ని మనం ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోగలం, మనలో ఉండేటటువంటి భావ ప్రకటన సామర్థ్యాన్ని ఏ విధంగా మనం మెరుగుపరుచుకోవచ్చు, మెరుగుపరుచుకోవటం ద్వారా మనం ఏ రకంగా ఇతరులకు మన యొక్క చక్కటి భావాలని మనం చెప్పగలం, అది చాలా ఇంపార్టెంట్. అలాగే అవతల వ్యక్తులకు మనం ఆనందాన్ని కలిగించగలం. మనం ఒక్కలమే కదా ఆనందం, అవతల వ్యక్తులకు కూడా మనం ఆనందాన్ని ఎలా కలిగించగలం అనే దాని మీద ఈరోజు ఇది సాఫ్ట్ స్కిల్ ప్రోగ్రామ్, ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్. దీనికి మీరు రాసుకున్నటువంటి స్పెల్లింగ్ లో ఒక్కొక్క అక్షరానికి నేను ఒక్కొక్క పదం చెప్తాను. ఆ ఒక్క పదమే కాదు, ఆ పదములకు సంబంధించినటువంటి ఒక కోట్ ఇస్తాను మీకు. కొన్ని చోట్ల కోట్స్ ఇస్తాను. అవి గనక మనం ఫాలో అవ్వగలిగితే ఈ పీపీటీ అయ్యే లోపల, ఇది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీకు చూపించడం కుదరట్లేదు కాబట్టి, ఎప్పుడైతే మనం ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పదము దానికి సంబంధించిన ఒక మంచి మాట మనం గనక నేర్చుకున్నామంటే మనలో ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. సాధారణంగా మనం ఎవరితోనో మాట్లాడుతుంటే మొట్టమొదటిగా మనం అనుకునే మాట, అవతల వాళ్ళు మాట్లాడచ్చుగా, మన ముందు మాట్లాడటం ఎందుకు. చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా పెళ్లికో పేరెంట్ అనుకో వెళ్తాం, ముందర ఎవరు పలకరించాలి అనే దాని మీద పెద్ద సమస్య, ఇద్దరికి సమస్య. అదే వదిన మరదలు అనుకోండి, వదిన ముందర మరదలను పలకరించాలా, మరదలు వదిన్ని పలకరించాలా, వాళ్ళు అప్పటికే చాలా లేదు మాట్లాడుకొని, ఓ పెళ్లిలో కలిశారు, ఎవరు మాట్లాడుకోవాలి, పెద్ద సమస్య. అందువల్ల వాళ్ళ మధ్య మంచి అనుబంధం ఏర్పడడానికి ఒక్కొక్క అక్షరం చెప్పాను. ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో మొదటి అక్షరం ఐ స్టాండ్స్ ఫర్ ఇనిషియేటివ్. INITIATIV రాసుకోండి. ఐ స్టాండ్స్ ఫర్ ఇనిషియేటివిటీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అవతల వాళ్లతో మన భావ ప్రకటన సామర్థ్యం బాగుండాలంటే మనము ముందర మాట్లాడించాలి. రామాయణంలో రాముల వారి గురించి వాల్మీకి ఒక మాట అంటారు, ఆయనకు ఉండే ఇంకో పేరు పూర్వ భాషి. అంటే ముందుగా ఆయన పలకరించేవారట. ఆయన పలకరిస్తే అడుగుల వాళ్ళు ఈవెన్ చిన్న కాపలాదారితో కానీ మంటుతో కానివ్వండి, ఎవరితో అయినా సరే ఆయన మాట్లాడేవారు. కనుక పూర్వ భాష అనే మాట ఎప్పుడైనా అవతల వాళ్ళతో రిలేషన్ బాగుండాలంటే ఐ స్టాండ్స్ ఫర్ ఇనిషియేటివ్. టేక్ ద ఇనిషియేటివ్. నెక్స్ట్ ఐ తర్వాత మీకు వస్తుంది మాట ఎన్ స్టాండ్స్ ఫర్ న్యాచురల్. మనం ఎప్పుడు న్యాచురల్ గా ఉండాలి. అంతా మనకు ఆర్టిఫిషియల్ ఫుడ్, ఆర్టిఫిషియల్ ఆలోచనలు, అంతా ఆర్టిఫిషియలే. చూడండి, ఇవాళ రేపు నవ్వు కూడా ఆర్టిఫిషియలే, మన ఒక ప్రవర్తన ఆర్టిఫిషియలే, ఫుడ్ ఆర్టిఫిషియలే, అంతా ఆర్టిఫిషియల్ గా మనం ప్రవర్తిస్తుంటే అవతల వాడికి తెలియదు అనుకుంటాం మనం నటిస్తున్నాం అన్న విషయం. అవతల వాడు చక్కగా పసిగడతాడు. పసిగట్టడం వలన అతనితో మనకి కానీ మనతో అతనికి కానీ మంచి రిలేషన్షిప్ బిల్డప్ అవడానికి అవకాశం లేదు. కాబట్టి ఎన్ స్టాండ్స్ ఫర్ న్యాచురల్ అని రాసుకొని డాష్ పెట్టుకొని
ఎట్ ఆల్ టైమ్స్ అని రాసుకోండి. లెట్ అస్ బి న్యాచురల్. న్యాచురల్ గా ఉన్నందువలన అవతల వ్యక్తి ఏమని అనుకుంటాడు, సార్ మన ఫ్రెండ్షిప్ చెడిపోతేమో, ఎందుకంటే వాడు ఆర్టిఫిషియల్ ఉండొచ్చు, అవతల వ్యక్తి, మనకు సంబంధం లేదు. మనతో మనం న్యాచురల్ గా ఉంటాం. అలా న్యాచురల్ గా ఉండే వాళ్ళే మనకి స్నేహితులుగా ఉంటే చాలు. మిగతా వాళ్ళ గురించి మనం వర్రీ అవ్వక్కర్లేదు. ఒక్క మాట విషయం క్లియర్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదన్నా ఉండనియండి, నేను ముందర బాగుపడతాను, నాలో మార్పు తెచ్చుకుంటాను, నేను మార్పుని నా నుంచి మొదలెడతాను. అవతల వాళ్ళ మార్పుని నేను ఎక్స్పెక్ట్ చేస్తానంటే చేయొచ్చు, తప్పులేదు. కానీ నాకు సంబంధం లేదు. నేను ముందర ఈ క్వాలిటీస్ కనుక నేను డెవలప్ చేసుకున్నానంటే నేను అవతల వ్యక్తులతో చాలా బాగా కమ్యూనికేట్ చేయగలను. కాబట్టి ఎన్ స్టాండ్స్ ఫర్ న్యాచురల్. బి న్యాచురల్. చక్కగా నవ్వు కూడా న్యాచురల్ గా ఉండాలి. చూడండి, మన ఆఫీసుల్లో మనం న్యాచురల్ గా ఉండదు. మన పై బాస్ వచ్చాడు అనుకోండి, పైకేమో నవ్వుతూ రండి సార్ అంటాం, లోపలేమో ఇప్పుడు వచ్చాడే వీడు అని అనుకుంటాం. అది న్యాచురల్ కాదు. న్యాచురల్ గా ఉన్న వాళ్ళతో రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. సో బి న్యాచురల్. న్యాచురల్ ఎన్ తర్వాత అక్షరం టీ. టీ స్టాండ్స్ ఫర్ థ్యాంక్స్ గివింగ్ టు ఆల్. ఇది యాక్చువల్లీ బ్రిటిష్ వారి సంప్రదాయం అయినప్పటికీ కూడా వాళ్ళలో కూడా మంచి సంప్రదాయాలు మనం అలవర్చుకోవచ్చు, తప్పేముందంట. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ప్రతిదానికి థ్యాంక్స్ చెప్తారండి, మేము చెప్పాలి. థ్యాంక్స్ కాకపోతే మనం ఇంకొక మాట వాడచ్చు, కృతజ్ఞతలండి అనొచ్చు, మనం తెలుగులో అనొచ్చు, తప్పేముంది. లేదు, భావాన్ని వ్యక్తీకరించవచ్చు, చాలా బాగా చేశారండి అనవచ్చు. ఇంట్లో వాళ్ళు కూర బాగా చేశారనుకోండి, బాగా చేశారు, ఈ రోజు కూర బాగుందండి అనొచ్చు, తప్పలేదంట. కాబట్టి మనకి ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది గనక మనలో ఒక క్వాలిటీ డెవలప్ చేసుకున్నాం అంటే అవతల వ్యక్తితో మన రిలేషన్ చాలా బాగుంటుంది. కొంతమంది చూడండి, కనీసం ఎక్నాలెడ్జ్ చేయరు. మనం నమస్తే అని పెడితే వాళ్ళు నమస్కారం కూడా పెట్టరు. వాళ్ళు నమస్కారం పెట్టలేదంటే వాళ్ళ సంస్కారం ఏంటో మనకు అర్థమైపోతుంది. వాళ్ళ ఎడల మనకి తిరస్కారం అవుతుంది. వాళ్ళు మనకి తిరస్కారం, మన వాళ్ళకి తిరస్కారం, అట్లా అవుతుంది. కానీ నేను ఇందాకే చెప్పాను, ఏదైనా కానీ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలంటే నేను డెవలప్ చేసుకుంటాను, నేను బాగుంటాను. అక్కడ మనకి స్వార్థం, నేను ఆనందంగా ఉండాలి, నేను డిస్టర్బ్ కాకూడదు. మనం మాటికి డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అవతల వాళ్ళ వ్యక్తి తిడితే తిట్టినవాడు వెళ్ళిపోయి హాయిగా పడుకుంటాడు, కానీ తిట్టించుకున్నవాడు కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడో మనం తిట్టారు కదా అని ఇంకా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. లాస్ట్ ఇయర్ ఇంకా చెత్త మోసుకుంటూనే ఉంటాడు. మొత్తం మన బుర్ర నిండా చెత్తే. మన జేబులో కాగితాలు ఉంటాయి చూడండి, ఒక్కోసారి ఇంత లావు అయిపోతాయి జేబు. నేను చేరుతూనే ఉంటా, దాంట్లో చేర్చుకోవడం, టికెట్లు, బస్ టికెట్లు, పిచ్చి కాగితాలు, వాళ్ళ అడ్రస్ ఎవరితో ఉంది, వీడి అడ్రస్ ఎవరితో ఉంది, లాస్ట్ ఇయర్ ఎవరో ఇచ్చారు, మా ఇంటికి వస్తారని నేను అడ్రస్ రాసి ఇచ్చారు, అన్ని చెత్త పేర్కొంటూ చివరికి జేబు చినిగిపోయేంత చెత్త వచ్చేస్తుంది. ఎందుకట్లా? చక్కగా తీసేద్దాం చెత్త అంతా, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేద్దాం. చెత్త మనం ఎప్పటికప్పుడు క్లీన్ కనుక చేసుకున్నాం అంటే మనకి చాలా బాగుంటుంది. కనుక ఈ థ్యాంక్స్ గివింగ్ చెప్పటం వలన అవతల వ్యక్తి మనకి చాలా కృతజ్ఞత చూపిస్తాడు, మనం కృతజ్ఞత చూపిస్తాం. ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ, ఆప్యాయత అన్ని పెరుగుతాయి అన్నమాట. ఒక బెస్ట్ క్వాలిటీ టు హ్యావ్ గుడ్ ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ ఈస్, మీ అబ్బాయి ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చి ఇచ్చాడంటే థ్యాంక్స్ చెప్పండి. మీ అమ్మాయి చక్కగా ముగ్గు పెట్టిందంటే ఇంటి ముందు థ్యాంక్స్ చెప్పండి. మీ ఆవిడ ఏదైనా మంచి పని చేస్తే థ్యాంక్స్ చెప్పండి. ఇలాంటి థ్యాంక్స్ గివింగ్ వలన చాలా వరకు మనకి మంచి రిలేషన్షిప్ బాగుంటుంది. టీ తర్వాత అక్షరం ఈ. ఈ స్టాండ్స్ ఫర్ ఎఫిషియన్సీ. మనల్ని అవతల వాళ్ళు లైక్ చేస్తున్నారు, మన పద్ధతి బాగుందని వాళ్ళని అనిపించింది, లేదా మనం చేసేటటువంటి మాట కానీ, మాట్లాడే మాట కానీ, చేసే పని కానీ అవతల వాళ్ళకి మంచి ఒక అట్రాక్టివ్ గా ఉండాలంటే పనిలో మనం కుశలత్వాన్ని పెంచుకోవాలి. ఎఫిషియన్సీ ఎట్ వర్క్ అని రాసుకోండి, ఎట్ వర్డ్స్ అని రాసుకోండి. ఎఫిషియన్సీ లేని వాడికి కమ్యూనికేషన్ స్కిల్ అంత బాగుండదు. ఎఫిషియన్సీ ఎలా వస్తుంది? ఎఫిషియన్సీ రావాలంటే ప్రాక్టీస్, బాగా పని చేయాలి. తర్వాత ఎఫిషియన్సీ తర్వాత ఆర్ వచ్చింది మాట. ఆర్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలంటే రెడీనెస్. ఆర్ స్టాండ్స్ ఫర్ రెడీనెస్. ఒక్కొక్క అక్షరానికి నేను కొన్ని పదములు రాశాను. రెడీనెస్ రాసి డాష్ పెట్టుకొని ఆల్వేస్ అని రాసుకోండి. ఎప్పుడు రెడీగా ఉండాలి. జస్ట్ ఒక గ్లాస్ మంచినీళ్ళు అడిగారు, టక్కని తెచ్చి ఇవ్వటమే. చూడండి, సాధారణంగా మన ఇళ్లలో అక్క చెల్లినో లేకపోతే అక్క తమ్ముడో ఉంటో
ఉంటే గనక వాళ్ళు ఒకళ్ళ నీళ్లు తీసుకురా అంటే ఎందుకు తేవంటాడు, నువ్వు తెచ్చుకోరాదా అంటాడు, నేను ఎందుకు నువ్వు తేవచ్చు కదా అంటాడు. ఓ గంట సేపు వాళ్ళు ఇద్దరు పోట్లాడుకుంటారు. ఏమిటి ఒక గ్లాస్ నీళ్లు తెచ్చిస్తే అయిపోయే సమస్యకి పెద్ద సమస్య అయిపోతుంది అది. అదే కనుక రెడీనెస్ ఉంటే తెమ్మన్నాడు, తెచ్చడం గ్లాస్ అక్కడ పెట్టడం తేవటం, తాగు అయిపోయింది అంతే. పోట్లాడడానికి వాళ్ళిద్దరు పోట్లాడడానికి ఒక్కొక్కళ్ళు కొన్ని వందల క్యాలరీస్ ఖర్చు చేయాల్సి వస్తే ఒక చిన్న గ్లాస్ నీళ్లు తేవడానికి చాలా ఈజీగా పని అయిపోతుంది, నవ్వుతూ పని అయిపోతుంది. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, దిస్ రెడీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ. ఈ రెడీగా ఉన్న వాళ్ళని సిద్ధులు అని పిలుస్తారు. ఇవి గురు శిష్యుల మధ్య సంబంధం కూడా ఈ రెడీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. గురుగారు ఏదైనా పని చెప్పారనుకోండి, రెడీనా అంటే రెడీ సార్, ఎనీ టైం రెడీ, 24 hours ఎట్ యువర్ సర్వీస్. హోమియోపతిలో మాస్టర్ గారు మాకు నేర్పించింది, అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే వీఆర్ రెడీ టు సర్వ్. విసుక్కోవటం కానీ, ఏమిటి ఈ టైంలో ఫోన్ చేశారు, ఏం పని లేదా మీకు అనుకోవటం కానీ మనం అనుకోం. కారణం ఏంటంటే నాకు చాలా మంది ఆ మాట అంటూ ఉంటారు, మాస్టర్ మిమ్మల్ని రాత్రి డిస్టర్బ్ చేస్తాను ఏమనుకోకండి. ఏమనుకోవటం ఏముంది, నీ ఇంటెన్షన్ ఏమిటి? నన్ను డిస్టర్బ్ చేయాలన్నా మందు తీసుకోవాలన్నా అని అడుగుతాను. మందు కోసమే చేశాను, మరి అందులో అనుకోవడానికి ఏముంది? నువ్వు కావాలని నా నిద్ర చెడగొట్టడానికి ప్లాన్ చేసి వచ్చావు అనుకో, అప్పుడు నేను ఏదైనా అనుకోవటం అనే సమస్య వస్తుంది. కాబట్టి రెడీనెస్ ఉండటం వలన వీళ్ళని సిద్ధులు అంటారు. సిద్ధులు అంటే చచ్చిపోయిన వాళ్ళని కాదు, లేదా సిద్ధి పొందిన వారిని కాదు అర్థం. యూఆర్ రెడీ టు డూ ఎనీ వర్క్ ఎట్ ఎనీ టైం, 24 hours ఎట్ యువర్ సర్వీస్ అంటాం కదా, అది మనకి ఉండాలి. దీని వలన మనకు అవతల వ్యక్తులతో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. సాధారణంగా బద్ధకం అనేది ఉంటుంది మనిషికి, చాలా బద్ధకంగా ఉంటారు, ఎక్కువ పని చేయడానికి ఇష్టపడరు, అలా పడుకొని ఉంటారు. వాళ్ళకి ఎక్కువ మంది స్నేహితులు ఉండరు, ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. బట్ దోస్ హు ఆర్ రెడీ టు సర్వ్ అట్ ఎనీ టైం చాలా బాగుంటుంది. నేను వచ్చిన ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఒకసారి రాత్రి 1:30కి 2 గంటలకి ఒక ఆయన ఫోన్ చేశారు, రాత్రి 1:32 అయింది. ఫోన్ తీశాను. నేను మామూలుగా ఎప్పుడైనా 24 hours ఫోన్ దగ్గరే ఉంటున్నాను. తీసిన తర్వాత ఆయన అర్జెంటుగా, ఏం బాబు అంటే ఫలానా ఊరు నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను. ఏం నాయన ఏమి ఈ టైంలో చేశారు అంటే అడిగాను. అడిగితే ద ఏరియా సార్ లూజ్ మోషన్స్ అవుతున్నాయి. వెరీ గుడ్, ఎప్పటి నుంచా? నిన్న పొద్దున 9 నుంచి అవుతున్నాయి. మరి ఎందుకు నాకు ముందే చెప్పొచ్చు కదా అంటే ఆయన ఏమన్నాడు, చాలా గమ్మత్తుగా చెప్పాడు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకు సార్, అందుకని ఫోన్ చేయలేదు సార్. ఏమంటే పగలపూట ఫోన్ చేయటం డిస్టర్బెన్స్, రాత్రి 1 మీద చేయటం డిస్టర్బెన్స్. నేను ఈ టైంలో చేసావు కదయ్యా, మరి ఇప్పుడు డిస్టర్బెన్స్ కాదు అంటే తప్పలేదు సార్ అందుకని చేశాను. అప్పటిదాకా ఆగేట ఏదో సొంతంగా మందు వేసుకున్నాడు, తగ్గలేదు. మందు పేరు చెప్పండి మాస్టర్ అంటే సరే పల్సటిల్లా 200 డోస్ తీసుకోమన్నాను. పొద్దున్నే చెప్పమని చెప్పాను, ఒక డిహైడ్రేషన్ అయితే హాస్పిటల్ చేసి సెలైన్ పెట్టించుకోనన్నా, వాటర్ ఇంపార్టెంట్, ఏ విషయం నాకు మార్నింగ్ చెప్పాను. మార్నింగ్ 8 అయింది, 9 అయింది, ఫోన్ రాల. 9 గంటలకు నేనే ఫోన్ చేశాను, ఏమైంది బాబు అని. ఏమిటి ఏమైంది సార్ అన్నాడు. ఏమిటి రాత్రి 1 గంటకు ఫోన్ చేసావు కదా, అప్పుడే తగ్గిపోయింది కదా సార్, ఒక డోస్తో తగ్గిపోయింది. గుర్తుపెట్టుకోండి, మాస్టర్ గారు మనల్ని అలా టెస్ట్ చేస్తుంటారు, రెడీగా ఉన్నాడా లేడా. ఒక పేషెంట్ ద్వారా మాస్టర్ గారు మాట్లాడతారు. అలా మనం అందరిలోనూ అంతర్యామి స్వరూపాన్ని చూడాలి. ఈ 15 రోజుల సాధనలో మీకు నేను అంతర్యామి సాధన మాస్టర్ ఈకే గారు మనకి ఇచ్చినటువంటి అంతర్యామి సాధన ఎలా చేసుకోవాలో చెప్తాను. అందరినీ తిట్టే వాళ్ళల్లో, మనల్ని పొగిడే వాళ్ళలో మొత్తం అంతర్యామి సాధన. మీకు నేను హోమియోపతి చెప్పినా, మార్నింగ్ ఆధ్యాత్మిక క్లాస్ చెప్పినా, ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏం చెప్పినా సరే మాస్టర్ ఈకే గారు అంతర్యామి సాధనకే లింక్ చేయడానికి ట్రై చేస్తాను. అల్టిమేట్ గా అదే మనకు కావాల్సింది. విజ్ఞానం పెంచుకోవటం అనే ఒక నాలెడ్జ్ పెంచుకోవడం చాలా అవసరం, చేద్దాం, తప్పకుండా చేద్దాం. కానీ దీంట్లో కూడా ఉన్నటువంటి అంతర్యామి సాధన అనేది చాలా ముఖ్యం. కాబట్టి రెడీనెస్, బీ రెడీ. దోస్ హు ఆర్ రెడీ విల్ బి అప్రిషియేటెడ్ బై ఆల్, విల్ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. కాబట్టి రెడీనెస్ అనేది ఆర్ కింద వస్తుంది. నెక్స్ట్ పి స్టాండ్స్ ఫర్ ప్రొడక్టివిటీ వర్క్. ప్రొడక్టివ్ వర్క్, ప్రొడక్టివిటీ కాదు, ప్రొడక్టివ్ వర్క్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ పని చేసినా సరే దాంట్లో నుంచి కొంత ఉపయోగం, ప్రయోజనం ఉండాలి. సాధారణంగా ప్రయోజనం లేని పని ఎవ్వరూ చేయకూడదు, ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం తనకే కాక 10 మందికి ఉండాలి. యజ్ఞార్థ కర్మగా చేయాలి. అంటే నేను ఈ పని చేయటం వల్ల నాకే కాదు 10 మందికి ఉపయోగం. ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్తున్నాను, నాకు ఉపయోగం ఎక్కువ, నేను నన్ను చూసుకుంటూ నేను క్లాస్ చెప్పుకుంటున్నాను. కానీ నాకే కాదు, 111 మంది ఉన్నారు ఇప్పుడు లైన్లో, అందరూ వింటున్నారు క్లాస్. కనుక మనం ఏ పని చేసినా సరే ఒక పర్పస్ ఉండాలి, ఒక ప్రయోజనం ఉండాలి, దాంట్లో నుంచి కొంత ప్రొడక్టివిటీ రావాలి.
ప్రొడక్టివిటీ అంటే ఒక ఆయన డెఫినేషన్ ఇచ్చారు, ఇది కావాలంటే రాసుకోవచ్చు. ప్రొడక్టివిటీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ డూయింగ్ మోర్, ఇట్ ఈస్ అబౌట్ క్రియేటింగ్ మోర్ ఇంపాక్ట్ విత్ లెస్ వర్క్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రొడక్టివిటీ అనే మాటకు అర్థం ఏంటంటే వాట్ ఎవర్ యూ డూ ఇట్ షుడ్ హ్యావ్ మోర్ ఇంపాక్ట్ విత్ లెస్ వర్క్. చాలా కష్టపడి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏమైందంటే ఏమి చివరికి ఏం తెలిసామంటే ఏమి లేదన్నట్టుగా ఉంటుంది కొన్నిసార్లు. ఏదో తెలుగులో ఓ సామెత ఉంది, ఆర్భాటం 60 పళ్ళు తిండి 3 పళ్ళ. ఇప్పుడు తిండి తయారు చేసుకోవడానికి అక్కడ తిరిగి అవన్నీ చేకూర్చుకొని అంతా చేసి పొద్దు నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంత భోజనాలన్నీ తయారు చేసి అన్ని చేసి చివరికి అన్నం 3 తినలేదంటే ఆర్భాటం 60 పళ్ళు తిండి 3 పళ్ళు. ఏమిటి ప్రొడక్టివిటీ? ఏమైంది చివరికి ఫైనల్ గా? మనలో కనుక ఈ ప్రొడక్టివ్ వర్క్ మనం చేసే ప్రతి పని ప్రయోజనకరమైన పని అని మనకు వాళ్ళతో వాళ్ళకి అనిపించాలి. నిజంగా అలా చేయాలి. అప్పుడు మన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, ఒకళ్ళకొకళ్ళకి ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా మనకి బాగుంటాయి. అది చూడంగానే తెలిసిపోతుంది మన గురించి. వాళ్ళకి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మన పని ద్వారానే మనం పరిచయం అవ్వాలి. మనం మంచి పని చేస్తుంటే ఆ మంచి పని ద్వారా మనం పరిచయం కనుక అయినామంటే ఆటోమేటిక్ గా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ రావటం జరుగుతుంది. కాబట్టి ప్రొడక్టివ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత అక్షరం టీ, తర్వాత ఈ. ఈ స్టాండ్స్ ఫర్ ఎంతూజియాజం. ఉత్సాహం ఉండాలండి. ఎంతూజియాజం డాష్ రాసి షో, SHOW, షో అని రాసుకోండి. ఎంతూజియాజం. ఏ పనైనా చేయనండి, మీరు ఎంతూజియాజం చూపించాలి. ఏడుస్తూ చేయకూడదు పని. ఏ పనికి కూడా ఏడుస్తూ చేయకూడదు. ఒకవేళ ఆ పని మీకు చేయడం ఇష్టం లేదనుకోండి, నెమ్మదిగా అవతల వాళ్ళని కన్విన్స్ చేయండి, పని నేను చేయలేనండి, ప్లీజ్ అండి, నాకేం లేదు. ఒక పని తప్పకుండా చేయాల్సి వచ్చింది అనుకోండి, హాయిగా చేద్దాం, నవ్వుతూ చేద్దాం, సంతోషంగా చేద్దాం. చాలా మంది చూడండి ఉద్యోగాలు చేస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. నేను ఒక బ్యాంక్ లో పనిచేస్తే ఒక కొలీగ్ని అడిగాను, మీ అబ్బాయిని ఏం చేస్తావు అంటే, నేను బ్యాంక్ తప్పితే ఏదైనా చేయిస్తాను అన్నాడు. బ్యాంక్ మాత్రం ఉంటుంది. ఒక టీచర్ని అడగండి, పిల్లాడు అమ్మ టీచర్ వద్దు సార్ అంటాడు. ఒక డాక్టర్ని అడగండి, అమ్మ డాక్టర్ వద్దు సార్. అంటే ఏం చేయాలి ఇంకా? అలా బాధపడుతూ చేస్తుంటారు కొంతమంది. కొంతమంది స్త్రీలు కూడా అన్నం వండాలంటే అబ్బా మళ్ళీ అన్నం వండాలి, మళ్ళీ తెల్లవారింది. కొంతమంది, అందరూ కాదు. ఎందుకని? వాళ్ళకి అదొక పెద్ద పని లాగా అనిపిస్తుంది. తప్పదు చేయక. ఏ పనైనా తప్పక చేయాల్సి వచ్చినప్పుడు ఆనందంగా చేద్దాం, భగవంతుడు ప్రసాదంగా చేద్దాం, మనకి ఇవ్వబడినటువంటి అవకాశంగా చేద్దాం. దానికి కావాల్సిన ఎంతూజియాజం లేదా ఒక ఉత్సాహాన్ని చూపిస్తూ కనుక పని చేస్తే మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకొక చిన్న కొటేషన్ రాసుకోండి. నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్, NOWLEDGE, నాలెడ్జ్ ఈజ్ పవర్. బట్ నాలెడ్జ్ ఈజ్ పవర్, బట్ ఎంతూజియాజం, ఈ పవర్ రావాలి అంటే ఒక స్విచ్ కావాలి, ఒక బల్బు వెలగాలంటే స్విచ్ కావాలి. ఆ స్విచ్ ఎంతూజియాజం. సో నాలెడ్జ్ రావాలన్నా కూడా ఎంతూజియాజం అనే స్విచ్ ని నొక్కితేనే, లాగితేనే మనకి నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ పవర్. కనుక ఉత్సాహం లేకుండా మొహం అలా మొహంగా పెట్టుకొని చేస్తే మనకి ఆ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బ్యాడ్ గా ఉంటాయి అన్నమాట. ఈ నేను చెప్పే ప్రతి క్వాలిటీని మీరు జాగ్రత్తగా మళ్ళీ చదువుకోండి. ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్ని మళ్ళీ తర్వాత మీకు టైం దొరికినప్పుడు చదువుకొని ఏ క్వాలిటీస్ నేను డెవలప్ చేసుకోవాలి, ఏది నాలో ఆల్రెడీ ఉన్నది, నేను ఏది ఇంప్రూవ్ చేసుకోవాలి అని మీకు మీరు ప్రశ్నించుకోండి. మీరు ఎప్పుడు ఇంకోళ్ళ గురించి చెప్పద్దు. ఇంట్లో వాళ్ళతో, అవతల వాళ్ళతో మీరు బాగుండండి అని కాదు, నేను బాగుంటాను అంతే. అట్లా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు అనుకోండి, లేదా ఈ క్లాస్ వింటున్నారు, కుటుంబ సభ్యులు ఎక్కువ మంది వింటున్నారని నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇళ్లలో ఇప్పుడు అందరూ లాక్డౌన్ కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. అలా పెట్టేసుకొని టీవీ పెట్టేసుకొని, లేకపోతే ల్యాప్టాప్, ఒక డెస్క్టాప్ పెట్టుకొని ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని వింటున్నారట. ఇంట్లో వాళ్ళందరూ ఇది చూస్తున్నారు అనుకోండి, ఇప్పుడు నేను చెప్పేటటువంటి ప్రోగ్రామ్ వింటున్నారు అనుకోండి, అందరూ డిసైడ్ చేశారు, అందరం చక్కగా పనిచేద్దాం, అందరూ ఎంతూజియాజం, అందరూ ఉత్సాహంగా చూపిద్దాం, ఉత్సాహంగా పనిచేద్దాం అని అనుకున్నారు అనుకోండి, ఎంత బాగుంటుందో ఇల్లు. అది నాకు కావాల్సింది. ఒక పర్పస్ దీనికి, ఈ క్లాసెస్ కండక్ట్ చేయడంలో మనకి ఒక మంచి పర్పస్ ఏంటంటే, నా మైండ్ సెట్ లో ఎటువంటి మార్పు వస్తుంది, నా వరకే, నేను మళ్ళీ ఇంకోళ్ళకి చెప్పను, మా ఇంట్లో వాళ్ళకి చెప్పను, నేను నా వరకు నేను అనుకుంటాను. అలా ప్రతి ఒక్కళ్ళం అనుకున్నామంటే ఈ నాలెడ్జ్ అనే పవర్ కి ఎంతూజియాజం అనే స్విచ్ కనుక మనం ఉపయోగించకపోతే నాలెడ్జ్ అనేది
రాదు మనకి. సో షో ఎంతూజియాజం, ఈ స్టాండ్స్ ఫర్ ఎంతూజియాజం. ఈ తర్వాత ఇంకొక ఆర్ వచ్చింది. ఆర్ రాసుకోండి, రిసోర్స్ఫుల్. బి రిసోర్స్ఫుల్. ఇది చాలా ఎప్పుడు మనం రిసోర్స్ఫుల్ గా ఉండాలి. మనలో బోల్డ్ అంత నాలెడ్జ్ ఉండాలి, బోల్డ్ అంత జ్ఞానం ఉండాలి. మనం ఎవరిని ఏమన్నా అడిగితే టక్కని చెప్పగలగాలి. వి షుడ్ బి రిసోర్స్ఫుల్ పర్సన్స్, రిసోర్స్ పర్సన్స్. అలా ఉన్నప్పుడు మనకి ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. మనం నేర్చుకుంటే గానీ రాదు. నేర్చుకోవాలంటే చదువుకోవాలి. రిసోర్స్ఫుల్ ఎప్పుడు అవ్వగలం? చదువుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి, అందరినీ యాక్సెప్ట్ చేయాలి, చుట్టూ ఉన్న వాళ్ళందరిలో భగవంతుడిని చూడాలి. మాస్టర్ గారు ఇప్పుడు గమ్మత్తుగా చెప్పారు, వాడు తిడుతుంటే నువ్వు బాగానే పొగుడుతుంటే బాగానే చూస్తావునన్నా, కానీ వాడు తిడుతుంటే బాగా చూడగలవా నువ్వు? అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే నాలో కనుక స్టఫ్ ఉంటే కనుక, నాలో స్టఫ్ అంటే నేను రీసోర్స్ఫుల్ అయితే కనుక, నాలో జ్ఞానం బాగా ఉంటే. ఎప్పుడు వస్తుంది నా జ్ఞానం అంటే నేను బాగా చదువుకుంటే బాగా వస్తుంది, ధ్యానం చేస్తే వస్తుంది, అలాగే సాధన చేస్తే వస్తుంది. సో ఇది చాలా ముఖ్యం. ఏమిటి రిసోర్స్ఫుల్ అంటే, ఇట్ ఇస్ యాక్చువల్లీ మనకి రిసోర్సెస్ చాలా ఉన్నాయి, కానీ రిసోర్స్ఫుల్నెస్ లేదన్నమాట. మనం సక్సెస్ కావాలంటే రిసోర్సెస్ ఉన్నంత మాత్రాన సక్సెస్ కాం, రిసోర్స్ఫుల్నెస్ ఉంటేనే సక్సెస్ అవుతాం. ఇంట్లో సామానంతా ఉంటుందండి, ఏముండదు, కానీ వాటిని ఆ రిసోర్సెస్ ని వాడుకోవాలి మనం. ఇట్ ఈస్ నెవర్ ద రిసోర్సెస్, ఇట్ ఈస్ రిసోర్స్ఫుల్నెస్. మనలో ఉండే రిసోర్స్ఫుల్నెస్ వలన మనం సక్సెస్ అనేది, విజయాన్ని పొందగలం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఎస్ స్టాండ్స్ ఫర్ సిన్సియర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్ వి సిన్సియర్? ఎవరికి వాళ్ళే. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ క్లాసులు మొత్తం కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ నేను ఎందుకన్నామంటే నా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసమే. గమ్మత్తుగా ఒక విషయం చెబుతాను మీకు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక కోర్సులో ఒక ఆయన లాస్ట్ ఇయర్ వచ్చాడు, మళ్ళీ ఈ సంవత్సరం వచ్చాడు. నేను అడిగాను, ఏమన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ అయిందా సార్ 1 year లో? ఒక 8 కిలోలు అయింది సార్ అన్నాడు. పోయిన సంవత్సరం 84 కిలోలు ఉండేవాడిని, ఇప్పుడు 92 కిలోలు పెరిగాను సార్ అన్నాడు. అంటే విగ్రహం పెంచుకున్నానైనా నిగ్రహం పెంచుకోవాలి. అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇట్లా లావైపోతే పర్సనల్ డెవలప్మెంట్ కాదు కదా. సిన్సియర్ అని రాసి డాష్ పెట్టి ఇన్ ఎవ్రీ వర్క్ అండ్ వర్డ్ అని రాసుకోండి. సిన్సియర్, SINCERE, ఇన్ ఎవ్రీ, EVERY, ఎవ్రీ వర్క్ అండ్ వర్డ్. బీ సిన్సియర్. మీరు ఒక మాట మాట్లాడారంటే మాట తప్పదు. మాట్లాడే ముందు ఆలోచించండి. ఒకవేళ చేయలేకపోయినాను అనుకోండి, సారీ చెప్పండి. సారీ చెప్పడానికి వెనకాడేవాడు వాడికి గ్రోత్ ఉండదు. నేనే కరెక్ట్ అన్నింటిలో అనుకోని ఎవరికి నేను సారీ చెప్పను, నాకన్నా మించిన వాళ్ళు లేరు, నేను ఎవరి ముందు తల వంచలేదని ఒక ఆయన మాస్టర్ PK గారి దగ్గరికి వచ్చి, మాస్టర్ గారి జీవితంలో నేను ఎవరి ముందు తల వంచలేదు, చాలా పొగరుగా అన్నాడు. మాస్టర్ గారు ఒకటే తమాషా నవ్వుతూ ఒక మాట అన్నారు, నాన్న నెలకోసారి కటింగ్కి వెళ్తావా సెలూన్కి? వెళ్తాను మాస్టర్. మరి మంగళవాడి ముందు తల ఉంచుతావా వంచవా? నేను వంచక్కర్లేదు సార్, వాడే జుట్టు పెట్టి వంచి కట్ చేస్తాడు. మరి మంగళవాడి ముందు వంచిన తలని ఒక సద్గురు ముందు, భగవంతుడి ముందు, పెద్దవారి ముందు వంచి తప్పేమిటి? ఎందుకు పొగరు మనకి ఎందుకు ఉండాలి? నా మాటలో సిన్సియారిటీ ఉండాలి, నేను చేసే పనిలో సిన్సియారిటీ ఉండాలి. సిన్సియారిటీ ఉన్నదని అవతల వాళ్ళకి తెలియాలి, అలా చేయాలి మనం. సో ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో సిన్సియారిటీ అనేది చాలా ముఖ్యం. ఇది మీరు మాట్లాడే మాటని చెప్పేటటువంటి చేతకి అన్నిటికి కూడా ఒకటే ఉండాలి. వాట్ ఈస్ సిన్సియారిటీ? రెండు కూడా ఒకటే. ద అపియరెన్స్ అండ్ ద రియాలిటీ ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. నేను బయటికి ఏది కనపడుతున్నానో లోపల అదే ఉంది, దాన్ని సిన్సియర్ అంటారు. అదే లోపల ఒకటి బయట ఒకటి మ్యానిపులేషన్ చేసుకుంటూ అలా చేయకూడదు, దాన్ని సిన్సియర్ అనరు. కాబట్టి మన వర్క్ లో కానివ్వండి, మన వర్డ్ లో కానివ్వండి, మనం సిన్సియర్ గా ఉండాలి. నేను రిపీట్ చేస్తున్నాను, ఈ క్వాలిటీస్ అన్ని ఏరి 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 అక్కడక్కడెక్కడ అంతా కలెక్ట్ చేసేసి ఇది మేము తయారు చేసాం అన్నమాట. ఈ క్వాలిటీస్ డెవలప్ చేసుకుందాం మనం బాగుండాలంటే. మన సమాజంలో బాగుండాలన్నా, మన కుటుంబంలో బాగుండాలన్నా, నాకు నేను బాగుండాలన్నా కూడా ఐ హ్యావ్ టు డెవలప్ దీస్ క్వాలిటీస్. అటువంటి క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటే మనం బాగుంటాము అని ఈ పవర్ పాయింట్ తయారు చేశాను. ఇంకా కొన్ని చూపిస్తాను మీకు రాను రాను. ఎస్ అంటే సిన్సియర్ అని చాలా చోట్ల వస్తుంది. కొన్ని మంచి పదాలు చాలా పవర్ పాయింట్స్ లో నేను చాలా తయారు చేశాను. ఆ పదాలని ఎన్నుకున్నాను. కారణం ఏంటంటే అవి చాలా ముఖ్యమైనటువంటి క్వాలిటీస్. సిన్సియారిటీ అనేది ఎవరికైనా ముఖ్యమే, నాకే కాదు, ఎవరికైనా ముఖ్యమే.
కాబట్టి సిన్సియర్ గా ఉందాం, మాటలో సిన్సియారిటీ ఉందాం, మనం చేసే చేతలో సిన్సియారిటీ, అది చాలా ముఖ్యం. ఆ తర్వాత అక్షరం ఓ. ఓ అంటే ఒబ్లైజింగ్ నేచర్, డాష్ పెట్టి టు ఎవ్రీ వన్, లెట్ us oblige others. ఇంకా చెప్పిన చిన్న ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ నీళ్లు తీసుకురావాలి, ఓకే, మనకి ఇబ్బంది కలగనంత వరకు, అవతల వాళ్ళకి ఇబ్బంది కలగనంత వరకు లెట్ us oblige others. ఒబలైజింగ్ నేచర్ ఉంది, మనం ఉందాం, ఉంచుకుందాం, తప్పే ఉంది దాంట్లో. ఒబలైజింగ్ నేచర్ లో, ఒబలైజింగ్ నేచర్ వలన మన ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, హాయిగా ఉంటుంది. ఉందాం, చక్కగా చేద్దాం, ఇబ్బంది లేనంత వరకు చేద్దాం. మనకి ఇబ్బంది కలిగించేదానికి అనకూడదు, మళ్ళీ అది తప్పే. కనుక మనం కనుక బాగా ఒబ్లైజింగ్ నేచర్ ఉంటే అవతల వాళ్ళతో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, వాళ్ళకి మనకి అనుబంధం చాలా బాగా పెరుగుతుంది. ఒబ్లైజింగ్ నేచర్ వలన మనకి ఇబ్బంది ఏం కాదు. మనం అనుకుంటాం అలా ఏమన్నా వాళ్ళతో వాళ్ళని ఎస్ అనేస్తే డాన్స్ చేస్తారేమో సార్, చాలా మందికి భయం ఉంటుంది, నెత్తినెక్కేసి డాన్స్ చేస్తారేమో. ఎవ్వరు డాన్స్ చేయరు, ఎందుకు చేస్తారండి? మన మంచితనమే చాలు మనకి, అదే శ్రీరామ రక్ష మనకి. కానీ ఒబలైజింగ్ అనే నేచర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నాకు ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. ఉదాహరణకి మన ఆఫీసులో పని చేస్తున్నప్పుడు మన పక్క ఆయన చేసే పనిని మనకి ఇచ్చారనుకోండి, మన బాస్, మనం ఒబలైజ్ చేసాం అనుకోండి, నేను కొత్త పని నేర్చుకోవడానికి నాకు అవకాశం వచ్చిందిగా, నేను దాన్ని అవకాశంగా భావించి నేను డెవలప్ అయినాను అనుకోండి, అవతల వాడికి లేని అవకాశం నాకు వచ్చిందిగా. అయితే కష్టపడాలంటే కష్టపడాల్సిందే. చెప్పా కదా పొద్దున మీకు, కష్టపడింది ఎవరికి ఊరికే డబ్బులు రావని మన కిరణ్ చెప్తారు కదా, కాబట్టి కష్టపడదాం. సో ఇది ఒక కొటేషన్ రాసుకోండి, టు ఒబ్లైజ్ పర్సన్స్, రాసుకోండి, టు ఒబ్లైజ్ పర్సన్స్ ఆఫెన్ కాస్ట్ లిటిల్ బట్ హెల్ప్స్ మచ్. దానివల్ల పడే కష్టం చిన్నదే, కానీ చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మనం ఒక్కసారి ఒకళ్ళకి ఒబ్లైజ్ అయినామంటే అవతల వాళ్ళు మనకు ఒబ్లైజ్ అవుతారు. మనకి ఏదైనా పని ఉంటే వాళ్ళు ముందే చేసి పెడతారు మనకి. వాళ్ళు చేస్తారు కాబట్టి అని మనం చేయొద్దు, మనం ధర్మంగా చేద్దాం. పొద్దున చెప్పా, కర్తవ్యము, నాకు ఈ కర్తవ్యం, ఈ పరిగడలో నా కర్తవ్యం అనుకొని నేను ఆ పనిని చేసుకుంటూ పోతాను. సో ఒబ్లైజింగ్ నేచర్ వలన మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. నెక్స్ట్ ఎన్. ఎన్ అంటే ఏం రాసంటే న్యూట్రల్ ఎట్ ఆల్ టైమ్స్, బయాస్డ్ గా ఉండదు. ఏదో సినిమా పాట ఉంది, ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా అని. ఆ గట్టు ఈ గట్టు లేదు, మధ్యలో ఉంటాం మనం అంతే. వాళ్ళు మనకు కావాలి, వీళ్ళు మనకు కావాలంటే ఓకే సార్ అందరూ ఓకే. ఈ న్యూట్రల్ గా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి రెండు పక్కల కూడా మంచి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం న్యూట్రల్ గా ఉండడం ఇద్దరికి ఇష్టం లేదనుకోండి, నమస్కారం, ఒక్క మాట కూడా చెప్పండి, మనకు సహాయం చేయగలిగిన వాళ్ళు చేసేవాళ్ళు ఎవరు అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. నా వరకు నేను నా డ్యూటీ చక్కగా చేసుకుంటాను, నా కర్తవ్యము నేను చేయటం మాత్రమే నా చేతిలో ఉంది, అవతల వాళ్ళ విషయాలు నా చేతుల్లో లేవు, నేను వాటి గురించి బాధపడే సమస్య లేదు. సో బీ న్యూట్రల్ ఆల్వేస్. దీనివల్ల మనకి చాలా ఉపయోగం. ప్రత్యేకించి నేను కాలేజ్ స్టూడెంట్స్ చెప్తూ ఉంటాను, ఈ పవర్ పాయింట్ చెప్పినప్పుడు వాళ్ళకి న్యూట్రల్ గా ఉండండి. గ్రూపులు పెట్టేసుకొని వాడు ఆ గ్రూపు వీడు ఈ గ్రూపు, వాళ్ళు బ్యాట్లు, వీళ్ళు ఏదో బంతులు తీసుకొని కొట్టుకోవడం, అలా వద్దు అసలు. మనకి హాయిగా ఉందాం. ఆఫీసుల్లో కూడా గ్రూపులు, లాబింగ్లు, ఒకళ్ళకొకళ్ళు పడదు, వాడొక గ్రూపు వీడో గ్రూపు, పెద్ద వ్యవహారం ఉంటుంది, అది చేయొద్దు. చక్కగా న్యూట్రల్ గా ఉందాం, మనం అందరికీ హెల్ప్ చేద్దాం. ఎవరితోనూ శత్రుత్వం ఉందండి, ఎవరితోనూ శత్రుత్వం లేనివాడు ఎవరింటికైనా వెళ్ళి భోంచేయచ్చు కదా. అలా మనం ఎప్పుడు ఓపెన్ పెట్టుకోవాలి. సో ఆల్వేస్ స్టే న్యూట్రల్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఏ స్టాండ్స్ ఫర్ అడ్జస్ట్మెంట్. ఇది చాలా వరకు మనలో ఉన్నటువంటి ఈగోని చలపరుస్తుంది, తగ్గిస్తుంది. ఓకే, కానీ ఇలా వచ్చి కూర్చోండి అన్నాడు, పక్కన కుర్చీ వేసాడు, కూర్చునే లోపల ఇంకోటి ఎవడో వచ్చాడు, పర్లేదు కూర్చోండి, పక్కన కూర్చోండి, అడ్జస్ట్ చేసుకుంటా పర్వాలేదు. ఈ పూట కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది, పర్వాలేదు అడ్జస్ట్ చేసుకుంటాం, నిమ్మకాయ పిండుకుంటాం, అయితే కొద్దిగా అన్నం ఎక్కువ కలుపుకుంటాం, నో ప్రాబ్లం. ఉప్పు వేయడం మర్చిపోయినారు, నో ప్రాబ్లం, ఉప్పు తెచ్చేసుకుని కలుపుకుంటాం, అడ్జస్ట్మెంట్. ఎవరైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటారో మామూలుగా దీని మీద కొంతమంది ఏమంటారంటే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పోతే జీవితం అంతా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. అవనండి, అటువంటి వ్యక్తుల మధ్య మనం ఉన్నామంటే మనకి క్వాలిటీ నేర్పడానికి వాళ్ళు మన మధ్య ఉన్నారు, లేదా మనం వాళ్ళ మధ్య ఉన్నాం. ఏదో సినిమా వచ్చింది, సర్దుకుపోదాం రండి అనే సినిమా వచ్చింది, సర్దుకుపోదాం. నేను ఒకటే కారణం, సర్దుకుపోవడానికి కూడా కారణం ఏంటంటే నేను డిస్టర్బ్ కాకూడదు, నా యొక్క సాధన డిస్టర్బ్ కాకూడదు, ఎప్పుడు నా మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి.
ఇది మనకి అడ్జస్ట్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది మనం జాగ్రత్తగా డెవలప్ చేసుకోవాలి. ఓకే, రాసుకుంటే మీకు ఇంకా చాలా బాగుంది. ఎల్ స్టాండ్స్ ఫర్ లవింగ్ నేచర్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ, లవింగ్ నేచర్. లవింగ్ అంటే మళ్ళీ ఈ సినిమా లవ్ లేకపోతే సీరియల్ లవ్ కాదు. నిజమైనటువంటి ఎటువంటి స్వార్థము లేనటువంటి ఒక ప్రేమతత్వం. దీన్ని మా మాస్టర్ గారిని మేము ఎప్పుడు మాస్టర్ ఈకే గారిని పరమ ప్రేమ చూపించే గురువులు ఆయన. ఎంత ప్రేమ అండి, ఎందుకు హాయిగా మనల్ని ప్రేమిస్తారంటే ఆయన అంతే, అది కారణం లేదు. వీడిని ప్రేమిస్తే నాకు ముందుకు వీడి వల్ల ఏమన్నా పని అవుతుందా అన్న ఆలోచన కూడా లేనటువంటి ప్రేమ. అసలు ప్రేమ అంటే అదే, ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం గనక ప్రేమించగలిగితే దాన్ని ప్యూర్ లవ్ అంటారు, లవింగ్ నేచర్. ఇది మనం డెవలప్ చేసుకోవాలి, లవింగ్ నేచర్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో. నెక్స్ట్ సి స్టాండ్స్ ఫర్ క్లారిటీ. కమ్యూనికేషన్ స్కిల్స్ లో సి ఉంది, ఫస్ట్ లెటర్ సి. ఏమిటి సి చెప్పేదంటే మనకి మన కమ్యూనికేషన్ క్లియర్ గా ఉండాలి, కన్ఫ్యూజ్ చేయకూడదు అవతల వాడు, చాలా క్లారిటీ ఉండాలి. క్లారిటీ బాగా ఉండాలంటే సబ్జెక్ట్ మనకు వచ్చి ఉండాలి, సరైనటువంటి పదాలని ఎన్నుకోవాలి. మనం మాట్లాడేటప్పుడు క్లియర్ గా ఉండే పదాలు ఎన్నుకోవాలి. కొంతమందికి ఈ పదముల దారిద్ర్యం ఉంటుంది, భావదారిద్ర్యం ఉంటుంది, పదాలు దొరకవు, భావం దొరకదు. పెద్దానికి అది ఇప్పుడు అట్లా ఉంది కదా, అక్కడి నుంచి అది అట్లా పోతే కనుక ఇది అది అని వాడుతుంటా, అదేమిటో తెలియదు ఇదేమిటో తెలియదు. మన చివరికి మాట్లాడే ప్రతి మాటని కూడా మీరు క్లియర్ గా మాట్లాడటం అలవాటు చేసుకోండి. క్లారిటీ వచ్చినప్పుడు మనం ఆగటం వలన మనలో మంచి మాటలు వస్తాయి, చెడ్డ మాటలు ఏమైనా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. గబుక్కున మాట్లాడద్దండి. వినదగు ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగునని చెప్పాడు సుమతి శతకాలు. విందాం అవతల వాళ్ళు, ఎందుకు మనం ఇమీడియట్ గా మాట్లాడాలి, కొంచెం ఆగుదాం. అసలు మనం మాట్లాడదలుచుకుందాం, క్లారిటీ తెచ్చుకొని మాట్లాడదాం. ఇది మనం క్వాలిటీని డెవలప్ చేసుకోవాలి, అప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. సో కమ్యూనికేషన్ అంటేనే ఫస్ట్ క్వాలిటీ మనం నేర్చుకోవాల్సింది లెట్ us హ్యావ్ క్లారిటీ. సి ఫర్ క్లారిటీ, అది ఇంపార్టెంట్. ఓ ఫర్ ఓపెన్నెస్. ఇందా చెప్పింది మ్యానిపులేషన్, ఓపెన్నెస్, OPENNESS, ఓపెన్నెస్. ఒక్కొక్క అక్షరానికి ఒక క్వాలిటీ చెప్తున్నాను నేను మీకు. ఎన్ని మంచి గుణాలన్నీ అన్ని చోట్ల కలెక్ట్ చేసి ఓ చోట చేర్చాం, అది కరెక్ట్ గా మనకి ఇచ్చే సబ్జెక్ట్ సరిపోయేట్టుగా ఆ పదాలని దానికి సరిచేసి అక్రోనిమ్స్ రాసుకున్నాం. ఎందుకంటే నాకు గుర్తుండిపోతుంది. ఇది కనుక చెప్పుకున్నానంటే ఓ స్టాండ్స్ ఫర్ ఓపెన్నెస్, నా కోసమే చెప్పుకుంటాను. నేనేదో చెప్పేసి మీ అందరిని అలా బాగు చేసేసి రేపొద్దున ప్రపంచం అంతా బాగు చేసి నేను ఎప్పుడు అనుకోను అన్నమాట. నేను నాతో మాట్లాడుకుంటున్నాను, నేనే కనిపిస్తున్నాను, ఇక్కడ నాకు ఇంకెవరు కనిపించట్లేదు. నేను డెవలప్ చేసుకుంటాను, నాలో ఓపెన్నెస్ పెంచుకుంటా. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని అలా మనకి మ్యానిపులేషన్ చేసుకుంటూ మడతలు పెట్టుకుంటే, మాస్టర్ గారు మాట చెప్పారు, మడతలు పెట్టదురా దాంట్లో నువ్వే ఇరుక్కుపోతావు అని చెప్పారు. ఎందుకు మడతలు పెట్టాలి, ఎందుకు అన్యాయం చేయాలి అవతల వాళ్ళు? సో ఓపెన్ మైండెడ్నెస్, ఓపెన్ మైండెడ్ యాటిట్యూడ్, ఓపెన్నెస్ చాలా అవసరం. అంటే ఓపెన్నెస్ అంటే మళ్ళీ ఇంకో రకంగా నేను ముక్కు సూటిగా మాట్లాడతాను, కుండలు పాల్గొడతాను. ఎందుకు కుండలు పాల్గొట్టాలి? 70 రూపాయలు 100 రూపాయలు కొండ, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, అసలు కుండ పాల్గొట్టి మాట్లాడక్కర్లా. ఓపెన్ గా ఉంటాను సార్, ఉండొచ్చు, ఓపెన్ గా ఉండొచ్చు, చక్కగా ఉండొచ్చు. అది మొత్తం క్వాలిటీస్ కలిపి మళ్ళీ ఇక్కడ మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఇవన్నీ కలిపి డెవలప్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ పీస్ గా చేసుకోవాలి. ఇందులో కొన్ని నాకు నచ్చినాయి, కొన్ని నచ్చలేదు, కొన్ని ఇట్లా వండుకొని మరి అలా ఉపయోగాలు. ఓపెన్నెస్ అంటే అర్థం ఏంటంటే లోపలోటి బయటోటి లేకుండా సౌమ్యంగా చక్కగా మీకు మొత్తం క్వాలిటీస్ కలుపుకుంటే గనక మీకు మంచి అవగాహన వస్తుంది. సో ఓ స్టాండ్స్ ఫర్ ఓపెన్నెస్. ఎం స్టాండ్స్ ఫర్ మాడ్యులేషన్. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమైనటువంటిది సౌండ్, టోన్, మాడ్యులేషన్. ఎలా, ఏ మాట ఏ స్థాయిలో అనాలి. మాడ్యులేషన్ బాగా రావాలంటే మనకి వేద విద్య పెద్దలు నేర్పించిన వేద విద్య అదే. ఓం దచ్చం యోరా ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. పాపైకి వెళ్ళాలి, గా పైకి వెళ్ళాలి, ఇంకోటి కిందకి వెళ్ళాలి, ఇంకోటి స్వరం సమానంగా ఉండాలి. దైవీ స్వస్తిరస్తునః
ఇవి ఈ అన్నప్పుడు వీని దీర్ఘం పలకాలి. అది ఎంత పెద్దగా పలకాలి, ఎంత సన్నగా పలకాలి, ఏ స్థాయిలో పలకాలి. వేదానికి ఎందుకు స్వరం ఇచ్చారంటే పెద్దలు, ప్రపంచంలో ఎవరు చదివితే యూనిఫామ్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి మాడ్యులేషన్ అనేది లేకపోవడం వల్ల మనకి వాయిస్ పెద్దది చిన్నది ఎలా పెంచుకోవాలి, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఏ సౌండ్ లో మాట్లాడాలి, దాన్ని మాడ్యులేషన్ అంటారు. నేను ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఒక్కోసారి ఉపన్యాసం బాగా పీక్ చెప్పేసి మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళిపోగానే అవతల వాడు నిద్రపోతున్న టక్కన లేస్తాడు, ఇదేదో మాట మిస్ అయింది నాకు అని. అది ఒక కళ. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటేనే కళ అండి. దీన్ని డెవలప్ చేసుకోవాలంటే ఎం స్టాండ్స్ ఫర్ మాడ్యులేషన్. ఏ మాట ఎలా పలకాలి అనేదాన్ని, ఏ సౌండ్ లో ఏ టోన్ లో పలకాలి, ఎంత వాల్యూమ్ లో పలకాలి, దాన్ని మాడ్యులేషన్ అంటారు. ఇంకొకటి ఇంకో ఎం వచ్చింది కమ్యూనికేషన్ స్కిల్స్ లో. ఇంకో ఎం స్టాండ్స్ ఫర్ మెమొరబుల్. MEMORABLE మెమొరబుల్. మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే జీవితంలో మర్చిపోకూడదు మనల్ని. అంత బాగుండాలి మనం చెప్పిన మాట. మనం కమ్యూనికేట్ చేసిన మాట మెమొరబుల్. మాటే కాదు, ఇక్కడ కొటేషన్ ఏం ఇచ్చారంటే మేక్ యువర్ సెల్ఫ్ మెమొరబుల్ అన్నారు. నేను ఈ రోజున మీతో 120 మందితో మాట్లాడుతున్నానంటే లైఫ్ లో మీరు నన్ను మర్చిపోకూడదు. ఆ రోజున సమ్మర్ లో లాక్డౌన్ అప్పుడు క్లాసులు పెట్టుకున్నాం కదా, చాలా ఉపయోగమైందండి నాకు. నేను క్లాసులు చెప్పిన చోట అన్ని చోట్ల అటువంటి రెస్పాన్స్ వస్తుంది. ఆ రోజు మీ క్లాస్ విన్న తర్వాత నాలో చాలా మార్పు వచ్చిందని నేను చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు అదే కావాల్సింది. మీరు బాగుండాలి, అంతే. మీరు బాగుండాలి, మీ కుటుంబ సభ్యులు బాగుండాలి, మీరు అందరూ కలిసి ఉండాలి, చక్కగా ఆనందాన్ని పంచుకోవాలి, అందరూ ఆనందంగా ఉండాలి. అసలు ఎందుకు దుఃఖపడాలో నాకు అర్థమే కాదు. దుఃఖపడుతుంటారు కొంతమంది. ఎందుకు దుఃఖపడుతున్నారు? వాళ్ళని అడగండి, ఎందుకు నాన్న దుఃఖపడుతున్నావు? ఏమో తెలియదు, దుఃఖపడుతూ ఉంటారు. సో మెమొరబుల్ గా ఉండాలి, మన జీవితం మెమొరబుల్ గా ఉండాలి. మనం 70 ఏళ్ళలో 60 ఏళ్ళలో 80 ఏళ్ళలో ఎన్నాళ్ళు బతుకుతాం తెలియదు. ఆ బతికి పోయిన తర్వాత మనం మెమొరబుల్ గా ఉండాలి. ఎలాంటి వ్యక్తి అండి ఆయన, చాలా మంచి ఆయన. ఓ చోట ఒక ప్రశ్న వేశారు, కొంతమందికి జయంతి జరుపుకుంటాం, కొంతమందికి వర్ధంతులు జరుపుకుంటాం. ఎందుకండి నేను అడిగితే, జయంతి ఎందుకు జరుపుకుంటాం అంటే వాళ్ళు పుట్టిన తర్వాత మనకి చాలా మంచిగా అయింది కాబట్టి జయంతి జరుపుకుంటాం. వర్ధంతి అంటే వాళ్ళు పోయిన తర్వాత ఇంకా పరిస్థితులు బాగుపడ్డాయి కాబట్టి వర్ధంతి జరుపుకుంటాం. తమాషగా ఒక ఆయన చెప్పారు. అంటే మనకి మెమొరబుల్ గా, మాట మెమొరబుల్, మనిషి మెమొరబుల్, చేసే పని మెమొరబుల్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ లో మీ కమ్యూనికేషన్ కూడా మెమొరబుల్ గా ఉండాలి. మీరు చెప్పింది చాలా చక్కగా అర్థం కావాలి, అందరికి ఉపయోగం ఉండాలి. మేక్ యువర్ సెల్ఫ్ మెమొరబుల్, అది కొటేషన్. నెక్స్ట్ యూ స్టాండ్స్ ఫర్ అండర్స్టాండ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది చాలా ముఖ్యం అండి. ఎంతసేపటికి నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు, నేనే కరెక్ట్, అవతల వాళ్ళు కరెక్ట్ కాదు అని మనం ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాం. దీనివల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా పూర్. అవతల వాళ్ళు కరెక్ట్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. లెట్ us స్టెప్ ఇన్ టు దేర్ షూస్. వాళ్ళు వేసుకున్న చెప్పుల్లో మనం కాళ్ళు వేసుకుని, అంటే వాళ్ళు బూట్లు తీసుకెళ్ళమని కాదు అర్థం ఇక్కడ. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేశారో నేను అండర్స్టాండ్ చేసుకోగలను. ఒకసారి నేను అండర్స్టాండ్ చేసుకున్నానంటే నాకు అర్థమవుతుంది, ఓ వీడు ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ లో ఎందుకు ఇలా ప్రవర్తించాడు అంటే బలమైన కారణం ఏదో ఉందన్నమాట. సో లెట్ మీ అండర్స్టాండ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక్క చిన్న కొటేషన్ రాసుకోండి. దెర్ ఆర్ 2 sides ఫర్ ఎవ్రీ స్టోరీ. దెర్ ఆర్ 2 sides ఫర్ ఎవ్రీ స్టోరీ. ఇట్ ఈస్ లైక్ ఎ కాయిన్. There are 2 sides for every story. It is like a coin. Coin will have head and tail. మనం అర్థం చేసుకున్నాం, అవతల వాళ్ళని అర్థం చేసుకొని నేను వాళ్ళ పాయింట్ అర్థం చేసుకోవటం వలన నాలో మార్పు ఏం రావాలి, నేను ఎక్కడ వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాను అనేది నేను ఆలోచించుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్ స్టాండ్స్ ఫర్ నైస్ టాక్. NIC, నైస్. చక్కగా మాట్లాడదాం అండి. దీని మీద 2-3 కోట్స్ వస్తాయి మాట్లాడటం మీద. నైస్ టాక్ అని, ప్లెజెంట్ టాక్ అని, ఇట్లా చాలా వస్తాయి. నైస్ గా మాట్లాడదాం. ఏం పోయింది చెప్పండి? అవతల వ్యక్తితో మనం బాగా మాట్లాడినందువలన మనకి ఏం నష్టమైంది? కాదండి, ఇంతకు ముందు వాడు నాతో చాలా రఫ్ గా మాట్లాడాడు. ఇంతకు ముందు నేను పొద్దున్న చెప్పాను మీకు, గతమును గురించి ఆలోచించిన వాడు వర్తమానంలో బాగుపడ్డట్టు ఎక్కడ చరిత్ర లేదు అస్సలు.
ఒక్క క్షణం క్రితం జరిగిపోయిన దాని గురించి నేను ఆలోచించను. ఇప్పుడు ఏం చేయాలి? నైస్ టాక్, చక్కగా మాట్లాడదాం. మాట్లాడేటప్పుడు మనం నేను మాట్లాడే ప్రతి మాట నేను వింటూ మాట్లాడతాను. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. ఏదో మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అలా చేయటం వల్ల చాలా ఇబ్బంది పడతాం. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండవు. కనుక నైస్ టాక్, చాలా నైస్ గా ఉండాలి మనం మాట్లాడే అన్ని కూడా. నెక్స్ట్, ఐ స్టాండ్స్ ఫర్ ఇంప్రెసివ్. మనం చెప్పే పాయింట్ కానివ్వండి, మనం మాట్లాడే మాట కానివ్వండి, ఇంప్రెసివ్ గా ఉండాలి, చక్కగా ఉండాలి. అవతల వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలి. మనతో ఇంకొంచెంసేపు వాళ్ళకి మాట్లాడదాం, ఇంత కొంతసేపు ఉందాం అనిపించాలి. ఎవరన్నా మన ఇంటికి వస్తే వీడు ఎప్పుడు వెళ్ళిపోతే బాగుండా అని అనిపించకూడదు. లేదా మన ఇంటికి ఎవరన్నా వస్తే ఇంకొంచెం సేపు కూర్చుందాం వాళ్ళకి అనిపించాలి. మనతో ఉన్నప్పుడు మనకు ఇంకొంచెంసేపు వీళ్ళతో ఉంటే బాగుంటుంది అనిపించాలి. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మనం లేచి వెళ్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు కొంచెంసేపు కూర్చోండి అనిపించాలి. మన గురువుతో, మనం గురువు గారు ఎప్పుడు గురువు గారితో ఉన్నప్పుడు ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు గురువు గారితో. చాలా ఇంప్రెసివ్. వాళ్ళ ప్రెజెన్స్ ఛార్జింగ్ అండి. అటువంటి ఒక స్థితిని మనలో మనం డెవలప్ చేసుకుంటే కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. ఇంకోటి సి వచ్చింది. సి స్టాండ్స్ ఫర్ కర్టియస్. చాలా కర్టియస్. అవతల వాళ్ళ మీద, పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ వాళ్ళతో మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, సపోజ్ కర్టియస్ ఉండాలండి. ఎవరితోనూ మాట్లాడుతున్నారు, ముక్కు మొహం తెలియని వ్యక్తితో మాట్లాడుతున్నాం, కర్టియస్ ఉండాలండి, చక్కగా మాట్లాడదాం, వాళ్ళ గౌరవిద్దాం మనం. ఇక్కడ ఒక కొటేషన్ ఉంది ఏంటంటే, ఇఫ్ దే రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళు గౌరవిస్తే గౌరవిద్దాం. ఇఫ్ దే డిస్రెస్పెక్ట్ యూ స్టిల్ రెస్పెక్ట్ దెమ్. డు నాట్ అలౌ ద యాక్షన్స్ ఆఫ్ అదర్స్ టు డిక్రీజ్ యువర్ గుడ్ మేనర్స్. ఇది రాసుకోండి. ఇఫ్ దే రెస్పెక్ట్ యూ, ఇఫ్ దే రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్ దెమ్. ఇది మామూలుగా అందరం చేస్తాం. అవతల వాళ్ళు గౌరవించారు, మనం గౌరవిస్తాం. ఇఫ్ దే రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్ దెమ్. ఇఫ్ దే డిస్రెస్పెక్ట్ యూ, వాళ్ళు మనల్ని గౌరవించలేదు, అగౌరవపరిచారు, స్టిల్ రెస్పెక్ట్ దెమ్. అయినప్పటికీ మనం గౌరవం చూపిద్దాం. వాళ్ళు ఎవరో తిట్టారు కదా అని మనం వాళ్ళని తిరిగి తిట్టక్కల. విల్ స్టిల్ రెస్పెక్ట్ దెమ్. డు నాట్ అలౌ, ఇఫ్ దే డిస్రెస్పెక్ట్ యూ స్టిల్ రెస్పెక్ట్ దెమ్. నెక్స్ట్, డు నాట్ అలౌ ద యాక్షన్స్ ఆఫ్ అదర్స్ నన్ను నేను రిప్రజెంట్ చేసుకుంటాం కానీ అవతల పాటు డిస్రెస్పెక్ట్ చేసినంత మాత్రాన నేను నా మేనర్స్ పాడు చేసుకుంటాను. వెరీ ఇంపార్టెంట్. సో courteous, be courteous. Courtesy is one of the very important quality. Then A stands for attitude. డాష్ పెట్టి పాజిటివ్ అన్నారు. మన యాటిట్యూడ్ ఎప్పుడు పాజిటివ్ గా ఉంటుంది. ఎప్పుడైతే మనం పాజిటివ్ గా ఉంటామో చాలా బాగుంటుంది. పాజిటివిటీ తీసుకోవడం. ఒక జోక్ చూసాను అంటే, కొత్తగా పెళ్ళైనటువంటి కోడలు అత్తగారింటికి వచ్చింది. పక్కింటి ఆవిడ అడుగుతుందమ్మా, కొత్త కోడలు వచ్చారు కదా, ఎలా ఉన్నారు? బొమ్మ కోడలు చాలా సెన్సిటివ్ అండి అమ్మాయి, అందుకే నేను పని చేస్తుంటే చూడలేక గదిలో తలుపేసి కూర్చుందండి. ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ అండి. కోడలు పని చేయట్లేదని కంప్లైంట్ ఇవ్వట్లేదు, నేను పని చేస్తుంటే చూడలేకపోతుంది అమ్మాయి, ఎంత సెన్సిటివ్, అందుకని గదిలో ఉండి ఎప్పుడు తలుపేసి గదిలో కూర్చుంటారు. పాజిటివ్ యాటిట్యూడ్. ఇది మనం అన్నిట్లో డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్సే కాదు, మన జీవితమే. నెగటివ్ థింకర్ సీస్ ఎ డిఫికల్టీ ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ. ఇది రాసుకోండి. ఏ నెగటివ్ థింకర్ సీస్, SEES, సీస్ ఎ డిఫికల్టీ. A negative thinker sees a difficulty in every opportunity. Whereas a positive thinker sees an opportunity in every difficulty. A positive thinker sees an opportunity in. ఏమిటి నెగటివ్ థింకర్ కి పాజిటివ్ థింకర్ తేడా ఏమిటంటే, నెగటివ్ థింకర్ ప్రతి అవకాశంలోనూ కష్టాన్ని, ఇబ్బందిని చూస్తాడు. నెగటివ్ థింకర్ సీస్ ఎ డిఫికల్టీ ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ. ప్రతి దాంట్లోనూ ఒక
డిఫికల్టీని చూస్తారు. వేరే పాజిటివ్ థింకరు ప్రతి డిఫికల్టీలోనూ ఒక ఆపర్చునిటీ వెతుకుంటారు. చెప్పాను ఇందాక, పని ఎక్స్ట్రా వచ్చింది, డిఫికల్టీనే, కానీ నాకు ఒక పని నేర్చుకోవడానికి ఒక అవకాశం వచ్చింది అని చూస్తే గనక యాటిట్యూడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. దెన్ టీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్ఫార్మ్ అదర్స్. ట్రాన్స్ఫార్మ్ అదర్స్, మనం బట్టి మన ప్రవర్తన వలన అవతల వాళ్ళు మారాలి. ట్రాన్స్ఫార్మ్, TRANSFORM, ట్రాన్స్ఫార్మ్ అదర్స్. హౌ కెన్ వి ట్రాన్స్ఫార్మ్ అదర్స్? ఎలా మార్చగలం మనం వాళ్ళని, అవతల వాళ్ళని? నా ప్రవర్తన వల్ల. బై ట్రాన్స్ఫార్మింగ్ మై సెల్ఫ్ ఐ కెన్ ట్రాన్స్ఫార్మ్ అదర్స్. నా ప్రవర్తన బాగుందంటే నన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు ఆటోమేటిక్. అరే ఈయన ఇలా ఉన్నారు కదా, నేను కూడా ఇంతకన్నా బాగుండాలి అని వాళ్ళ మార్పు, వాళ్ళ బిహేవియర్ లో మార్పు రావడానికి, అవతల వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మన కమ్యూనికేషన్, మనం చెప్పిన కమ్యూనికేషన్ ఎంత బాగుండాలంటే వాళ్ళలో మార్పు. అందుకే మాస్టర్ ఈకే గారి గురించి మాస్టర్ ఎంకే గారు ఒక మాట అన్నారు, మీ మాటలు మంత్రం. మాస్టర్ ఈకే గారు మాట్లాడితే మంత్రం అండి అది. దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ అస్. ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందంటే నేను మారిపోతాను. ఆయన మాట, ఆయన ఉపన్యాసం విన్నానంటే నాలో ఒక విధమైన మంచి మార్పు వస్తుంది. అటువంటి మార్పుని మనం చూపించాలి. అటువంటి మార్పు మనకు వచ్చింది అని మొదలు వాళ్ళకి కనపడాలి. వాళ్ళు చూడగానే వాళ్ళు కూడా మారాలి. దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఇంకొక ఐ ఉన్నది, ఐనే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ అన్నది. ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ అంటే మన ఇంట్లో ఉన్నటువంటి మన వ్యక్తుల మధ్య, మన బంధువులకి, స్నేహితులకి మన మధ్య చక్కటి అనుబంధాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. చక్కటి అనుబంధాన్ని డెవలప్ చేసుకున్నప్పుడు మనకి బంధువులంటే చాలా విశేషమైనటువంటి ఆదరణ మనకిస్తారు, మనం వాళ్ళకి ఇస్తాం. కాబట్టి ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ ఐ అంటే అది చెప్పారు. రాసుకుంటున్నారు కదా. నెక్స్ట్ ఓ, ఇక్కడ ఓ వచ్చింది. ఓ స్టాండ్స్ ఫర్ బి అఫీషియల్. బి అఫీషియల్ గా ఉండండి. అఫీషియల్ గా ఉండండి అంటే ఆఫీసర్ అహంకారం, ఓ నేనే చెప్పేది కరెక్ట్. ఆఫీషియల్ కాదు, ఏం చెప్పినా సరే క్లాస్ గా ఉండాలి. చాలా చూసే వాళ్ళకి చాలా ఆనందం కలగాలి. అఫీషియల్ గా లుక్ ఉండాలి. చక్కటి డ్రెస్ వేసుకోండి, మంచి డ్రెస్ వేసుకోండి, నీట్ గా ఉండండి, చక్కగా మంచి డ్రెస్ వేసుకోండి, నీట్ గా పనులన్నింటిలో కూడా మంచి విషయాల్ని, మంచి అఫీషియల్ లుక్ కానివ్వండి. మీరు చూడంగానే అవతల వాళ్ళకి అనిపించాలి, ఓ చాలా బాగున్నారండి, ఈయన చాలా అఫీషియల్ గా ఉన్నారని అనిపించాలి. సో బి అఫీషియల్. ఓ స్టాండ్స్ ఫర్ అఫీషియల్. నెక్స్ట్ ఎన్ స్టాండ్స్ ఫర్ నేమ్స్ ఆఫ్ ది పర్సన్స్. రిమెంబర్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇది చాలా ముఖ్యం. ఏదైనా ఒక ఆఫీస్ లో పనిచేస్తుంటే మనతో పనిచేసే వాళ్ళ పేర్లను గుర్తుపెట్టుకోవాలి. మనం 2 రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇలా గుర్తుపెట్టుకోవటం వల్ల మీకు వాళ్ళకి మధ్య కమ్యూనికేషన్ బాగుండడం ఒక విషయం అయితే, రెండోది మీలో ఉండే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీ నేమ్స్ ఆఫ్ ది పర్సన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి వాడికి వాడి పేరంటే చాలా గొప్ప విషయం. కనుక ఎవరన్నా మనం ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు ఎవరో ఒక ఆయన వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు బాగున్నారని కనిపించగానే అడిగారు అనుకోండి, ఆయన చాలా ఆనందిస్తారు. అమ్మో, నా పేరు మీరు గుర్తుపెట్టుకున్నారండి, చాలా రోజులు చూసి మనం, ఆయన చాలా సంతోషం అని. నేమ్స్ ఆఫ్ ది పర్సన్స్ రిమెంబర్ పెట్టుకోవటం వల్ల అది అడ్వాంటేజ్. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. అందుకని ఎన్ కి నేమ్స్ ఆఫ్ ది పర్సన్. ఎస్ కి సాఫ్ట్. లెట్ యువర్ వాయిస్ బి సాఫ్ట్. మెల్లగా మాట్లాడండి, సౌమ్యంగా మాట్లాడండి. అరుస్తేను కొంతమంది చూడండి గై గై అని మాట్లాడుతుంటారు. గై అనే ఆలిని గయ్యాలి అంటారు. ఆలి అంటే భార్య. ఎప్పుడు గై గేమని అరిచే ఆలిని గయ్యాళి అంటారు. గయ్యాళి అనే మాట అట్లా వచ్చింది. చక్కగా సౌమ్యంగా మాట్లాడదాం, సాఫ్ట్ వాయిస్ పెట్టుకుందాం, మెల్లగా మాట్లాడదాం. ఇది మన వాయిస్ తో సాఫ్ట్నెస్ వలన కూడా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. సో ఎస్ స్టాండ్స్ ఫర్ సాఫ్ట్ డాష్ లెట్ యువర్ వాయిస్ బి సాఫ్ట్ అని పెడతాం. నెక్స్ట్ కే స్టాండ్స్ ఫర్ కైండ్నెస్, దయ. ఇది మనం క్వాలిటీ డెవలప్ చేసుకోవాల్సింది. మొత్తం ఈ క్వాలిటీస్ అన్ని కూడా మీకు ఉన్నటువంటి క్వాలిటీస్ అవన్నీ కూడా ఇక్కడ ఏరియా. వై కాంట్ యు బి కైండ్? దయతో ఉండండి. మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు మన చుట్టాలే ఉంటారు, మన బంధువులే ఉంటారు. వాడి జీతం 10,000 5,000తో పాపం అలా లాగించుకుంటూ వస్తుంటాడు జీవితాన్ని. ఓన్ బ్రదర్సే ఉండొచ్చు. వై కాంట్ వి హెల్ప్ దమ్?
బై గాడ్స్ గ్రేస్ వీఆర్ ప్లేస్డ్ ఇన్ బెటర్ పొజిషన్, యు హెల్ప్ అదర్స్. అలాగే మనకు కొంచెం ఓపిక ఉన్నది, మనకన్నా ఓపిక లేని వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం. అసలు దయ అనే గుణం చాలా మంచిది. ఈ దయ అనే గుణాన్ని మనం డెవలప్ చేసుకుంటే, మనలో దయ ఉందని అవతల వాళ్ళకి తెలిస్తే క్వాలిటీ చాలా బాగా డెవలప్ అవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్. దెన్ ఐ స్టాండ్ ఫర్ ఇగ్నోర్ అదర్స్ కామెంట్స్. ఇది మనకి చాలా ముఖ్యమైన విషయం, కమ్యూనికేషన్ స్కిల్స్. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఏదో ఒకటి అంటూనే ఉంటారు, వాళ్ళ పని అనడమే. ఇగ్నోర్ చేద్దాం మనం, రివెంజ్ తీసుకోక్కర్లేదు, జస్ట్ ఇగ్నోర్. పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదు, అనేసాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది, సంతోషం, వదిలేద్దాం అక్కడ కాదు, అంతే. నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ ముందుకు ముందుకు ముందుకు, అంతే. ఒక ట్రాఫిక్ లో నడిపించుకొని మనం 2 వీలర్ వెళ్తూ ఉంటే, లేదా 4 వీలర్, నిజమైనటువంటి తొందరగా గమ్యం చేరదలుచుకున్నవాడు ఎవరితోనూ పోట్లాడు, అలా సర్దుకొని వెళ్ళిపోతుంటాడు, అంతే. ఇగ్నోర్, పక్కన వాడి మన బండికి చిన్న తగిలింది, వెనక వాళ్ళు నా తగులుతావా అని అక్కడ బండి స్టాండ్ వేసి వాడితో పోట్లాడి నా జర్నీ ఆగిపోతుంది, అందరూ వెళ్ళిపోతున్నారు కదా. సో ఇగ్నోర్ అదర్స్ కామెంట్స్. ఐ స్టాండ్స్ ఫర్, ఎల్ స్టాండ్స్ ఫర్ లెర్నింగ్. ఎప్పుడు మొత్తం చనిపోయేదాకా నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకో. లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లెర్నింగ్ ఎందుకు లెర్నింగ్ నేర్చుకోవాలంటే, ఇక్కడ మంచి కోట్ రాసుకో, కొటేషన్. నెవర్ స్టాప్ లెర్నింగ్ బికాస్, ఎందుకు మనం స్టాప్ చేయకూడదు లెర్నింగ్? బికాస్ లైఫ్ నెవర్ స్టాప్స్ టీచింగ్. లైఫ్ నెవర్ స్టాప్స్ టీచింగ్. జీవితంలో మనకి ఎప్పుడో పాఠాలు నేర్చుకుంటూనే ఉంటుంది, నేర్చుకుంటూనే ఉంటాం. ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోవడం మనకి ఇబ్బంది ఉంది, నేర్చుకుందాం. లైఫ్ నెవర్ స్టాప్స్ టీచింగ్, లెట్ us నాట్ స్టాప్ లెర్నింగ్. ఇది రామకృష్ణ పరమహంస కొటేషన్. ఆయన అంటారు, ఆయన మొత్తం జీవితం చివరి క్షణం వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. అది ఎల్ స్టాండ్స్ ఫర్ లెర్నింగ్. ఇంకొక ఎల్ ఉంది పక్కనే, బి లైవ్ ఎగ్జాంపుల్ డాష్ బి. అసలు మనలాగా ఉండాలని మన ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి, మన చుట్టాలకి అనిపించాలి. చూడు ఎట్లా ఉన్నాడు వాడు, అట్లా ఉండాలి అని మనకు అనిపించేట్టుగా మన ప్రవర్తన కనుక ఉంటే, యువర్ ద లివింగ్ ఎగ్జాంపుల్. ఇలా ఇంత బాగున్నారు, ఇంత చక్కగా ఉన్నారు అని ఆ లైవ్ ఎగ్జాంపుల్ గా మనం ఉండగలిగిన రోజున కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. సో ఎల్ స్టాండ్స్ ఫర్ లివింగ్ ఎగ్జాంపుల్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎస్, షేర్ యువర్ నాలెడ్జ్. మనకు తెలిసిన విషయాన్ని మాత్రమే, ఏదంటే అది. మనం ఇప్పుడు కరోనా మీద చాలా రూమర్స్ వస్తా ఉన్నాయి, రూమర్స్ ఎప్పుడు స్ప్రెడ్ చేయకూడదు. నన్ను ఎవరైనా అడిగితే నాకు తెలిస్తే చెప్తాను, తెలియకపోతే నాకు తెలియస్తారంట. కానీ నాకు తెలిసిన విషయాన్ని మాత్రం షేర్ చేయడానికి నాకు చాలా ఉత్సాహం ఉంటుంది. ఒకటే ఒక కారణం ఏంటంటే, ఇప్పుడు 125 మంది వింటున్నారు అనుకోండి, వాళ్ళలో ఒక ఇద్దరికైనా కూడా ఈ క్వాలిటీస్ నచ్చి నేను డెవలప్ చేసుకుంటాను సార్ అంటే 100లో 2 హైయెస్ట్ సక్సెస్. అది వాళ్ళు అవుతారో లేదో నాకు తెలియదు, వాళ్ళు చేసుకుంటారు లేదు నాకు సంబంధం లేదు. నేను షేర్ చేసుకోవడం నాలెడ్జ్, నేను ఎక్కువ షేర్ చేసుకోవడానికి ఇష్టపడతాను. కారణం ఏంటంటే, అలా షేర్ చేసుకున్నందువల్ల నా నాలెడ్జ్ ఏం తగ్గట్లేదు, పెరుగుతుంది నాలెడ్జ్, నాలో క్వాలిటీస్ పెరుగుతున్నాయి, నేను ఇంకా బాగా డెవలప్ అవుతున్నాను. కనుక లాస్ట్ స్కిల్స్ లో షేరింగ్ యువర్ నాలెడ్జ్ వలన మన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయండి. ఈ ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో వ్యక్తులకి మధ్య, సమాజానికి మధ్య బాగా రిలేషన్షిప్ బాగుండాలి, కమ్యూనికేషన్ బాగుండాలి. ఈరోజు ఒక యుద్ధం జరిగినా సరే 2 దేశాల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వలననే యుద్ధం జరుగుతుంది. ఓ 2 వ్యక్తుల మధ్య తండ్రి కొడుకులు విడిపోయినారు, లేదా అన్నదమ్ములు విడిపోయినారు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం లేదు. నేను చాలా చోట్ల మీటింగ్స్ లో తమాషగా చెప్తూ ఉంటా, అన్నదమ్ములు ఎవరైనా కొట్టుకొని విడిపోతే పరిస్థితి వస్తే కదా నా దగ్గరికి ఇద్దరు రండి, నేను ఇద్దరికి మీకు ట్రూత్ ఏంటో చూపిస్తాను, కమ్యూనికేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ జన్మకి ఒక ఏకోదరులుగా పుట్టినటువంటి అన్నదమ్ములు విడిపోవద్దు, జాయింట్ ఫ్యామిలీస్ ముక్కలు చేసుకోవద్దు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోండి, త్యాగబుద్ధిని పెంచుకోండి. త్యాగేనైకేన అమృతత్వ మానసు అని మనకి ఉపనిషత్తు. త్యాగం వల్ల మాత్రం, త్యాగం చేద్దాం.
ఒక పావెకరం ఆయన ఆక్యుపై చేసుకున్నాడు సార్, అందుకోసం నేను సుప్రీంకోర్టు దాకా వెళ్ళి నాకుండే 10 ఎకరాలు అమ్ముకున్నాను సార్ అని ఒక ఆయన చెప్పాడు. ఒక పావెకరం, అరెకరం నువ్వు సాక్రిఫైస్ చేస్తుంటే నీ 10 ఎకరాలు అమ్ముకోకల వాడు ఆక్యుపై చేసిన ఈ అరెకరం ప్లస్ వాడుకుండే 10 ఎకరాలు 9.5 ఎకరాలు 10.5 ఎకరాలు అమ్ముకోకల. ఎవరి కోసం కోర్టులు వెళ్తున్నాం, ఎవరి మీద వెళ్తున్నాం? కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం వల్ల. ప్రత్యేకించి ఈ జనరేషన్ లో, కొత్త జనరేషన్ అనండి, నా తర్వాత జనరేషన్ అండి, నేను చెప్పేటటువంటిది కమ్యూనికేషన్ స్కిల్స్ మీద చాలా డెవలప్ చేసుకోవాలి. అందుకని ఈ క్లాసుల్లో, మన లాక్డౌన్ క్లాసుల్లో నేను కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశముగా పెట్టుకున్నాను. ఈ రోజున ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పాను. స్వస్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.